వెల్కమ్ టు మహా న్యూస్. నేను మహాలక్ష్మి. రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన విజయసాయి రెడ్డి మరో ట్విస్ట్ ఇచ్చారు. జూన్ గాని జూలై గాని బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు మీకోసం. విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి విరమించుకొని పొలం పనులు చేసుకుంటానని చెప్పారు. కానీ అదంతా అబద్ధమేనని ఢిల్లీ రాజకీయ వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఆయన బీజేపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాతనే వైసీపీకి రాజీనామా చేశారు. అయితే వెంటనే చేరితే మరో రకమైన ప్రచారం జరుగుతుందని, తన రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన తర్వాత ఆయన బీజేపీలో చేరనున్నారు. జూన్ లేదా జూలై నెలలో విజయసాయిరెడ్డి బీజేపీలోకి చేరడం ఖాయమని చెబుతున్నారు. ఇటీవల ఉపరాష్ట్రపతి ధన్బడ్ తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు అక్కడ విజయసాయిరెడ్డి ప్రత్యక్షమయ్యారు. వంగి వంగి దండాలు పెడుతూ ఫోటోలు దిగారు. రాజకీయాల నుంచి విరమించుకుంటే బీజేపీకి చెందిన ముఖ్య నేతలు ఎప్పుడు ఎవరు వచ్చినా ఎందుకు హాజరు వేయించుకొని దండాలు పెడుతున్నారన్నది చాలామందికి అర్థం కాలేదు. కానీ విజయసాయిరెడ్డి మాస్టర్ ప్లాన్ ఏంటో తెలిసిన తర్వాత అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. విజయసాయిరెడ్డిపై లెక్కలేనన్ని కేసులు ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు మాఫియాలా మారి ఆస్తులు కాజేశారు. ఆ కేసులు ఉన్నాయి. అక్రమాస్తుల కేసులో ఆయన నెంబర్ 2. ఆ కేసులు ఇంకా ట్రయల్కే రావడం లేదు. ఇప్పుడు అవి విచారణకు వస్తే ఆయనతో పాటు జగన్ కూడా జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకే బీజేపీలో చేరేందుకు ఆయన సిద్ధమైనట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి బీజేపీలో చేరేందుకు కూటమి పార్టీలు అంగీకరిస్తారా లేదా అన్నది సస్పెన్స్గా మారింది. రాజీనామా చేసినప్పుడు చంద్రబాబు నాయుడుతో వ్యక్తిగత సంబంధాలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మిత్రుడు అంటూ చెప్పుకున్న వైనాన్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. మొత్తానికి ముసలోడే గాని మహానుభావుడు అంటూ. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.